నమస్తే హలో పోలీసు మూడు రంగుల జెండా మన దేశపు అజెండా, హిమగిరి శిఖరాన సగరంగా నిలిచే జెండా, వీరుల రక్తంతో తడిసిన త్యాగాల జెండా. కమాండర్ గారు గౌరవ అతిథి గారికి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. గౌరవ అతిథుల్ని కోరగా వారు వారి గౌరవ వందనాన్ని స్వీకరించడానికి బయలుదేరుతూ ఉన్నారు. ప్రత్యేకమైన రోజు వికసిత భారత్ వైపు మనందరము త్యాగానికి పచ్చదనానికి ప్రతీకలైన మువ్వెన్నెల జెండా బెలూన్లను ఎగరవేస్తూ శాంతి పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా వారికి కరతాళ్లతో అభినందనలు తెలియజేద్దాం. లయ తప్పకుండా, క్రమం తప్పకుండా తదేక వినియోగం ద్వారా పశువులకు నిరంతరం మేత అందించడం కూడా జరుగుతోంది. పాడి పంటల ద్వారానే పల్లెల ప్రగతి వైపు మారుతాయనే నినాదంతో పశుసంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా ఈ ప్రదర్శనను చేపట్టారు. వారికి ఒక్కసారి గట్టిగా పంటల గురించి వెనక వైపు సంచార బస్సు ఆరోగ్య సేవ శకటం కూడా వస్తుంది. మీరు కాస్త వేగంగా కదిలితే నెక్స్ట్ శకటం రెడీగా ఉంది. ఇంత టైం తీసుకోకూడదు, దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదిగో వస్తోంది రెండో శకటం, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రెండవ శకటం. ఒక చిన్నారికి బంగారు భవిష్యత్తు, ఒక మహిళకు ఆత్మవిశ్వాసం, ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతుంది మన శకటం. ఆ తల్లులందరూ సంరక్షణ కోసం ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శాఖ విశేషంగా మన జిల్లాలో కృషి చేస్తున్నారు. 2942 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 22,000 మంది గర్భవతులు బాలింతలకు, 10,000 మంది 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పోషణ అందిస్తూ, అలాగే ఆరోగ్యం
తల్లులందరికీ మేము చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాం. తల్లులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆ అమ్మలకి, బాలింతలకి, పసి బిడ్డలకి విశేష సేవలు అందిస్తున్న మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. తరువాత వస్తోంది రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖల ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు పరిచిన శకటం మన ముందుకు ప్రదర్శనగా రాబోతోంది. ఇందులో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పాడుపడిపోయిన ఇళ్లకు బదులుగా పక్కా ఇళ్లతో నేడు మన గ్రామీణ వాతావరణం పరిణమిల్లుతోందనే దానికి నిదర్శనంగా ఉంది మన పంచాయతీరాజ్ శాఖ వారి శకటం. అదిగో అదిగో వస్తోంది విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం. విద్యాభివృద్ధికి ప్రత్యేకగా భావి తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం వస్తోంది. చిన్నారులు చూడండి, ఎన్సిసి ఆధ్వర్యంలో చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణగా ఒక పక్క స్కౌట్స్ పిల్లలు ముఖ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఆధునికమైన డిజిటల్ క్లాసులతో చక్కటి తరగతి గదులు ఏర్పాటు చేశారు. చూడండి ఆ చిన్నారులు ఎంత చక్కగా క్లాస్ రూముల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఒక పక్క, విద్యార్థి హక్కు, ఈ మధ్య లీప్ యాప్లు కూడా ప్రతి తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకొని బడిలో పిల్లల యొక్క ప్రగతిని గురించి తెలుసుకుంటున్నారు. ఎఫ్ఎల్ఎంతో వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రోజు 10th క్లాస్ పిల్లలకు కూడా 100 days అటు కనుకోండా మిషన్ 2026-27 పేరుతో అద్భుతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విద్యాశాఖ శకటానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చెట్టు కింద పాఠశాల స్థాయి నుంచి నేడు స్మార్ట్ క్లాస్ రూముల వరకు కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాలో దాదాపు 11 మెగా ప్రాజెక్టులు, 43,650 కోట్ల పెట్టుబడితో 16,380 మందికి ఉపాధి కల్పనతో ఏర్పాటు చేయడం జరిగాయి. 45 భారీ పరిశ్రమలు, 5,478 కోట్లతో 9,429 మందికి ఉపాధి కల్పనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. 31,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలో 34 భారీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ప్లాంట్ చేరిన వ్యర్థాలను ట్రోమెల్ స్క్రీనింగ్ తో వేరు చేసి తడి వ్యర్థాలను ప్రాసెస్ చేసి కంపోస్ట్ వ్యవసాయానికి, పార్కులకు అని వేరు చేస్తూ చేసిన చెత్తని డంపింగ్ యార్డ్ లో పేర్కోకుండా వాటిని రీసైక్లింగ్ చేస్తూ ఏ విధంగా ప్రాసెస్ చేస్తే వ్యవసాయానికి, వనాలకి, ఉద్యానవనాలు ఏ రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతుంది. ప్రధాన ఎన్నికల హామీగా ఉన్న సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం మాది. పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్ర తీరం, పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విస్తారమైన భూవనరులు, విద్యుత్తు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండటం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే భారీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించబడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాకు రానుండటంతో నెల్లూరు పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం లభించనుంది. ప్రస్తుతం జిల్లాలో 56 భారీ పరిశ్రమలు, 49,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించబడ్డాయి. అదేవిధంగా 36,000 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 7,155 కోట్ల పెట్టుబడితో 3,20,000 మందికి ఉపాధి కల్పిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధికి మరింత బలమైన పునాది వేస్తూ జిల్లాలో 30 భారీ పరిశ్రమలు, 68,199 కోట్ల పెట్టుబడితో
93,000 మందికి ఉపాధి కల్పించేలా ఎంఓయూలు కుదుర్చుకున్నాం. నెల్లూరు జిల్లా రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక మరియు ఉపాధి కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉదయగిరి నియోజకవర్గం గతంలో అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంగా ఉంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 పరిశ్రమలు 3,876 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుండగా వీటి ద్వారా 5,050 మందికి ఉపాధి అవకాశాలు లభించున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఉదయగిరి నియోజకవర్గ ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.